హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వర్కౌట్ ఏమంటే చెస్ట్ వర్కౌట్ చేస్తున్నాము. సో చెస్ట్ వర్కౌట్కి ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ జస్ట్ బిగినర్స్కి ఏదైతే మనం స్టార్టింగ్లో చెప్పుకుంటున్నామో జస్ట్ మనము స్టార్టింగ్లోనే ప్రెజర్ పెట్టేయకూడదు. మనం చూసుకున్నట్టయితే మనం లాస్ట్ ఈ మంత్కి లైక్ మనకి అక్టోబర్ 8కి అయితే మనకు 1 month అవుతుంది జిమ్ జాయిన్ అయ్యి. ఆల్మోస్ట్ నా బాడీ అయితే చాలా ప్రిపేర్ అయితే అవుతున్నది. బట్ నేను బిగినర్ లెవెల్లోనే ఉన్నాను. జస్ట్ మనకి ఇది 90 days ఛాలెంజ్ కాబట్టి ఫస్ట్ మంత్ వచ్చేసి మనము నార్మల్గా బిగినర్, దాని తర్వాత మీడియం, దాని తర్వాత మనం కావాలంటే ప్రో లెవెల్కి చూసుకోవాలి. 3 steps ఉంటాయి అనమాట దీంట్లో. జస్ట్ నేను డైలీ వర్కౌట్స్ కూడా ఏదైతే చేస్తున్నానో ఆల్మోస్ట్ నా వర్కౌట్ టైమింగ్ కూడా 1 hour ఉంటుంది. యాజ్ వెల్ యాజ్గా నేను లిమిటెడ్ వెయిట్, అంటే నా వెయిట్ వచ్చేసి నాకు ఇప్పుడు 75 kilos ఉంది. బట్ 75 kilos నేను సగం, అంటే ఆల్మోస్ట్ 35, 33, 35 to 40 ఇంతే మెయింటైన్ చేస్తున్నాను. లైక్ 1 month 40 వరకు నేను మెయింటైన్ చేస్తాను. రెడ్యూస్ చేసుకుంటూ నా వెయిట్ నేను గెయిన్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ నా బాడీలో అయితే ఫ్యాట్ లాస్ కూడా చాలా అయింది బాస్. ఆల్మోస్ట్ నేను 75 kilos ఉండే కదా, ఇప్పుడు 73 kilos అయ్యాను. ఆల్మోస్ట్ నేను చేస్తున్న వర్కౌట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెంత్ చేస్తున్నా. ఆల్మోస్ట్ నేను తీసుకునే ఏదైతే ప్రోటీన్ ఫుడ్ ఉంటుందో లేకుంటే ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఉంటుందో, నాకు నా జిమ్లో అయితే క్రెటిన్ ఏదైతే పౌడర్ ఉంటుందో నా జిమ్లో నాకు ఇచ్చేస్తారు. సో స్ట్రెంత్ కోసం మనం ఏది చేసుకుంటామో హెల్త్ కూడా చాలా మంచిది. ప్లస్ ఫుడ్ కూడా చాలా తీసుకోవాలి ఫ్రెండ్స్, లైట్ తీసుకోకూడదు. అండ్ నేను ఆల్మోస్ట్ ఇంకో 5 daysలో ఈ 30 days వర్కౌట్ చేస్తే ఏదైతే రిజల్ట్ వచ్చిందో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. బటర్ఫ్లై అయితే నేనైతే ఆల్మోస్ట్ 40 kilos అనేది మెయింటైన్ చేస్తున్నా బటర్ఫ్లై. ఎందుకంటే చెస్ట్ చాలా ఇంపార్టెంట్. చెస్ట్ వర్కౌట్కి మెయిన్ పుల్ ఇదే ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ 40 kilosతో నెక్స్ట్ మంత్ నుంచి 50-55 kilos నుంచి నేను అప్డేట్ చేసుకుంటూ పోతాను అనమాట. ఎందుకంటే బోన్